మంచి కథ. ఉదయం నుండి ఎండలో ఎండడానికి ఉంచిన కొబ్బరి చిప్పలను చూస్తూ, అబ్బబ్బా, ఈ కొబ్బరి ముక్కలకు కాయలేక చస్తున్నా. అటు తిరిగితే చాలు వెదవకాకులు తన్నుకుపోతాయి. ఈయనకి చాదస్తం వేగలేకపోతున్నా. అయినా కొబ్బరి నూనె బయట దుకాణంలో దొరుకుతుంది కదా. అయినా గుళ్ళో వచ్చిన కొబ్బరినంతా తెచ్చి ఇంట్లో వేస్తారు. దాన్ని ఎండబెట్టడం ఇక నా వల్ల కాదు బాబు అని అనుకుంటూ ఉండగా, తెల్లవారుజాముని 4 గంటలకు గుడికి వెళ్ళిన శాస్త్రి గారు 11 గంటలకు ఇంటికి వచ్చారు. తీర్థం తప్ప ఇంతవరకు ఏమీ తీసుకోలేదు. భార్య మాటలు వినిపించి, ఇది రోజు ఉండేదే, ఏదైనా మాట్లాడితే ఇక ఇప్పటితో ఆగేది కాదు, అందువల్ల మౌనంగా ఉండి ఏదైనా పలహారం పెడితే తింటాను అనుకున్నాడు. ఆవిడ లోనికి వచ్చి పలహారం పెట్టగా తిని మంచం మీద నడుం వాల్చాడు. ఇంతలో గుప్పున చేపల వాసన రావడంతో, ఏమిటి వాసన అని అరిచాడు. ఈ కిటికీ తలుపులు తీస్తే సరి అనుకుని తలుపులు తీశాడు. అంతే, ఆ వాసనకు ఇక అక్కడ నిలబడలేకపోయాడు. పెరట్లో కొబ్బరి వద్ద ఉన్న భార్య, మీరు ఇక్కడ చూస్తూ ఉండండి, నేను చూసొస్తాను అని వీధి తలుపులు తీసి చూసి ఎవరినో అరుస్తూ ఉంది. తిరిగి విసురుగా వచ్చి భర్తతో, ఎవరో ముసలమ్మ అరుగు మీద చేపల గంప పెట్టుకుని కూర్చుంది, ఇంకెక్కడా అరుగు దొనకనట్లు, ఒక బకెట్టు నీరు తీసుకెళ్లి చల్లండి అని అంది. శాస్త్రి గారు నీరు తీసుకుని వెళ్ళేసరికి ఆ ముసలామె అక్కడనే ఉంది. లేవలేక తూలుతూ ఉంది. ఎలాగో అలా లేచి నిల్చున్నది. ఏమ్మా, ఒంట్లో బాలేదా అడిగారు శాస్త్రి గారు. అవును బాబయ్యా, జ్వరం వచ్చింది, గొంతు ఎండి నీరసంగా ఉంది చెప్పింది ముసలమ్మ. సరే, ఆ గంప పక్క సందులో పెట్టి వచ్చి కూర్చో, నీళ్లు ఇస్తా అని లోనికి వెళ్ళి నీళ్లు గోరవెచ్చని పాలు తీసుకుని వచ్చారు. అక్కడే ఆడుకుంటూ ఉన్న కుర్రవాడిని పిలిచి 10 రూపాయలు ఇచ్చి కిరాణా కొట్టులో బన్ను తిప్పించాడు. తరువాత, ఇందా ఈ రొట్టె తిని పాలు తాగామని చెప్పి ఒక జ్వరం మాత్ర కూడా ఇచ్చి వేసుకుని కాసేపు పడుకుని వెళ్ళు అని చెప్పి లోనికి వెళ్ళిపోయాడు. గంట తరువాత వచ్చి చూశాడు. అక్కడ ఆమె లేదు, వెళ్ళిపోయింది. శాస్త్రి గారి భార్య దండకం మొదలుపెట్టింది. పళ్ళెంలో పడే 10 రూపాయల దక్షిణ కోసం పాకులాడే బ్రతుకులు మనవి. మీకు సంఘసేవ ఒకటి, సాయంత్రం ప్రసాదం కోసం ఉంచిన పాలు కూడా దానం చేశారు, ఇప్పుడు ఎలా అంటూ సాగదీసి నీతులు చెబుతూ ఉంది. పోనీలేవే, పాలే కదా, ప్రెసిడెంట్ గారి ఇంటి నుంచి లీటరు తెమ్మని చెబుతానులే అని సర్ది చెప్పాలని చూశారు. ఇలా నెల రోజులు గడిచిపోయాయి. సాయంత్రం 5 గంటలకు శాస్త్రి గారు పళ్ళెం పట్టుకుని గుడికి బయలుదేరడానికి తలుపులు తీశారు. గుమ్మం ముందు నిల్చుని ఉన్నది ముసలమ్మ. అరుగు మీద గంప పెట్టి ఉంది. దాని నుండి వాసన రావడం లేదు. చక్కగా ఉతికిన చీర కట్టుకున్న ముసలమ్మ పెద్ద కుంకుమ బొట్టుతో శాస్త్రి గారికి నమస్కరించింది. ఆమెను చూసిన శాస్త్రి గారు, ఏవమ్మా, ఎలా ఉన్నావు అని అడిగాడు. బాగున్నాను బాబయ్యా, మీ దయ వల్ల ఆరోగ్యం బాగుంది అంది. సరే అయితే ఇక వెళ్ళిరా అనగా, లేదు బాబయ్యా, ఇది మీకోసమే తెచ్చాను అంది గంపని చూపిస్తూ. ఏముంది అందులో అని అడిగారు శాస్త్రి గారు. మా ఇంటికాడ కొబ్బరి చెట్టు 10 కాయలండి, తెచ్చాను. అలాగే పీచుతో మా ఆయనతో చెప్పి తాడు అల్లించానండి, బావి నుండి నీరు తోడుకోవచ్చు. అలాగే సిక్కం కూడా అల్లించానండి అంది. సిక్కమా అంటే ఏంది అర్థం కాక అడిగారు శాస్త్రి గారు. వాళ్ళండి, ఏదన్నా ఎండలో ఆరబెట్టుకుంటే దీన్ని కట్టాలి, కాకుల గొడ ఉండదండి. ఇంకా చింత జిగురు, సీమ చింతకాయలు, గంప కూడా కొత్తదండి. నేను తానం చేసి అన్నీ కట్టానండి, మీరు దీన్ని తీసుకోండి బాబయ్యా. అయ్యో మతిమండ, పూలు కూడా ఉండాయి బాబయ్యా అంటూ ఉంటే శాస్త్రి గారి భార్యకు నోట మాట రాలేదు. ఎల్లొత్తానండి పంతులు గారు, ఎల్లొత్తానండి అమ్మగోరు అని దండాలు పెట్టి వెళ్ళబోతూ ఉంటే శాస్త్రి గారు మొల సంచి నుండి 50 రూపాయలు తీసి ఇవ్వబోయాడు. వద్దు బాబయ్యా, తమలాంటి ధర్మప్రభువుల దగ్గర మేము పుచ్చుకోకూడదు, వస్తానండయ్యా అని దండం పెట్టి వెళ్ళిపోయింది. మనిషి డబ్బుకు, సమాజంలోని స్థితికి, సంస్కారానికి సంబంధం లేదు.